ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరచుచున్నాడు. ఈ యొక్క మాట ఎవరుంటున్నారంటే యెహోవా తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజల్ని దీవిస్తున్నాడు. ఏమని? మీరు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదురు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడుదురని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క దీవెన ఎప్పుడు మనకు వస్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించి దేవునితో సహవాసం చేసి దేవునితో ఎక్కువగా ప్రార్థన చేస్తున్నప్పుడు, కష్టాలలో శ్రమలలో నిందలలో ఉన్నప్పుడు కూడా మనము ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన యందు వినయము విధేయత దీన మనసులై మనము ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడే మనకు ఆధారము అనుకున్న టైంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఏ విధంగా దీవిస్తాడు? నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవిస్తావు, దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. నీవు ఎక్కడ ఉన్నా కానీ దేవుడు నిన్ను దీవించాలని ఆయన ఆలోచన. ఎందుకంటే దేవుడు మన తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి కాబట్టి తండ్రి తన బిడ్డల్ని ఎప్పుడు దీవించాలని, ఆశీర్వదించాలని, కాపాడాలని, వాళ్ళని ఒక గొప్ప స్థితిలో చూచి ఆనందించాలని ఉంటుంది. కాబట్టి దేవుడు తన తండ్రి మనసుతో, తన తండ్రి వాత్సల్యముతో మనల్ని ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు దీవించడానికి రెడీగా ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానము మీకోసమే అని రిసీవ్ చేసుకోండి. ఈ యొక్క వాగ్దానము ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతానన్నారు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతానన్నారు. ఈ యొక్క వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాను. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించున్నానయా. ఈ యొక్క వాగ్దానము ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో నా తండ్రి, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ని నా తండ్రి ఎంతమంది ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో, చూస్తున్నారో, చూడబోతున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క 2025వ సంవత్సరంలో మాకు ఆయా మంచి వాగ్దానము మీరు మాకు ఇచ్చారయ్యా. లోపలికి వెళ్ళినప్పుడు మీరు దీవింపబడతారని మీరు సెలవిచ్చారు, బయటికి వచ్చినప్పుడు మీరు దీవింపబడతారని సెలవిచ్చారు మా ప్రభువా. ఆయా మమ్మల్ని దీవించడానికి నా తండ్రి, ఆయా మీ యొక్క దీవెన, మీ యొక్క ఆశీర్వాదము నీ ప్రియ బిడ్డల మీద మీరు ఉంచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి జీవితము నా తండ్రి ఆయా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా ఆయా ముందుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. పిల్లలు లేకుండా బాధపడుచున్న వారికి పిల్లలను, వారి గర్భాలను మీరు తెరవమని అడుగుచున్నాను. ఉద్యోగం లేకుండా బాధపడుతున్న యవనస్తులు ఆయా వారి యొక్క ఉద్యోగంలో దీవించబడుటకు, ఆయా ఉద్యోగం వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. వ్యాపారస్తులు నా తండ్రి, బిజినెస్ చేస్తున్నవారు, పరిచర్య చేస్తున్నవారు, విశ్వాసులు నా తండ్రి, సంఘ కాపరులను కోసము ప్రార్థన చేస్తున్నానయా. వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ దీవెన కావాలని ఎదురు చూస్తున్నారో, ఏ దీవెనతో, ఏ ఆశీర్వాదముతో నా తండ్రి ఆయా మీ వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో, ఆయా యొక్క 2025వ సంవత్సరంలో నా తండ్రి ఆ దీవెన, ఆశీర్వాదము వారు పొందుకునేటొక కృపను దయచేయమని అడుగుచున్నాను. దీవెనలు రానికుండా అడ్డుపడుతున్న దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అపవాది శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను.
ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డల చుట్టూ నీ కాపుదల, నీ కంచెను నాటమని అడుగుచున్నానయా. వారు వెళ్ళుచున్న ప్రతి స్థలములో నా తండ్రి ఆయా మీ దీవెన చూచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా వారు చేయుచున్న ప్రతి పనిలోనూ నా తండ్రి ఆయా వారు దీవెన చూచుటకు కృపను దయచేయండి. నీ దీవెన, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచుమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.